అత్యాధునిక సాంకేతికతతో మెదడు ఎన్యూరిజం చికిత్స ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదటి కేసు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి నెక్ స్టెంట్ సాంకేతికతతో మెదడు ఎన్యూరిజం చికిత్సను కిమ్స్ శిఖర హాస్పిటల్స్ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించారు. హాయ్ అండి, నేను డాక్టర్ లక్ష్మణ్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ కిమ్స్ శిఖర హాస్పిటల్స్. ఈరోజు ఒక ప్రత్యేకమైన కేసు గురించి అందరికీ తెలియజెప్పడం కోసం ఇక్కడికి మీట్ అయ్యాను. మనకి ఒక 1 వీక్ బ్యాక్ 50 years ఏజ్ ఉన్న ఒక ఆయన మన దగ్గరికి వచ్చారు. ఆయనకి బ్రెయిన్లో బ్లీడ్ అయింది, దాన్ని సబర్కనాయిడ్ హెమరేజ్ అంటారు. ఈ సబర్కనాయిడ్ హెమరేజ్కి మనం ఎవాల్యుయేషన్లో బ్రెయిన్లో ఒక ఎన్యూరిజం అంటే ఒక రక్తనాళం నుంచి ఒక ఉబ్బలాగా ఉబ్బేసి అది పగిలిపోయి మనకి బ్లీడింగ్ అయిపోయి వచ్చారు. అయితే ఈయన ట్రీట్మెంట్ కొంచెం ఛాలెంజింగ్గా ఎందుకు అయిందంటే ఈయనకి అంతకుముందే హార్ట్ ప్రాబ్లం ఉంది, అంతకుముందు స్టెంట్ వేసాం కాబట్టి దీన్ని సర్జరీకి వెళ్ళాలా లేకపోతే కాయిలింగ్ అనే కొత్త టెక్నిక్తో చేయాలా అనేది చూసాము. సో ఉన్న వాటిలో కాయిలింగ్ సర్జరీని అవాయిడ్ చేస్తూ కాయిలింగే బెటర్ ఆప్షన్ కాబట్టి మనం కాయిలింగ్ చేసాం. అయితే ఈయనకున్న ఎనాటమీ కాయిలింగ్ కూడా చాలా వెరీ వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్ అయింది. సో దానికోసం ఒక అధునాతనమైన టెక్నిక్ ఒకటి వాడి సక్సెస్ఫుల్గా ఈరోజు ఆయన్ని కంప్లీట్గా క్యూర్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. సో దీంట్లో సర్జరీ అవసరం లేకుండా లోపల నుంచి లోపలికే కాయిలింగ్ అనే స్టెంట్ అనే కొత్త టెక్నిక్ ద్వారా ట్రీట్మెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఇది నేను సర్జరీ కాకుండా ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ గారు, న్యూరో ఫిజిషియన్, మేము ముగ్గురు టీమ్గా ఉంటాం కాబట్టి టీంలో అది కావాలంటే అది, ఇది కావాలంటే ఇది, ఏది కావాలన్నా దాన్ని పేషెంట్కి ఏదైతే బెటర్గా చేస్తామో అది చూసుకొని దీంట్లో ట్రీట్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా పేషెంట్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. సో ఆ ట్రీట్మెంట్ పార్ట్ గురించి మన ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ సార్ గారు మాట్లాడతారు. ఒక 50 సంవత్సరాల వ్యక్తి మనకి ఎమర్జెన్సీ రూమ్కి బాగా తలనొప్పితో ప్రజెంట్ అయ్యారు. సో ఆయనకి ఇమీడియట్గా స్కాన్స్ చేసి రక్తస్రావం అంటే బ్లీడింగ్ జరిగిందని కనుగొన్నాము. దాంతో మనం యాంజియోగ్రామ్స్ చేసి సో మెదడులో ఒక రక్తనాళం ఉబ్బింది, ఆ ఉబ్బటం వల్ల అది పగిలి రక్తస్రావం జరిగిందని మనకు అర్థమైంది. సో దానికి సర్జరీ చేయాలా, ఇంటర్వెన్షన్ ట్రీట్మెంట్ చేయాలా అని మేము డిసైడ్ చేసుకున్నాము. ఏంటంటే ఆయనకు ఆల్రెడీ గుండెలో ప్రాబ్లం ఉండి దానికి స్టెంట్ వేసి దానికి రక్తం పలచబట్టడానికి మందులు వాడుతున్నారు. సో ఇలాంటి సమయంలో సర్జరీ కన్నా ఇంటర్వెన్షన్ చేస్తే ఆయనకి మనం మెరుగైన చికిత్స ఇవ్వగలమని ఆయన్ని ఇంటర్వెన్షన్కి తీసుకున్నాము. సో యాంజియోగ్రామ్లో ఎలా ఉందంటే ఆ రక్తనాళం చాలా పెద్దగా ఉబ్బిపోయి ఉంది. దాన్ని మనం రెగ్యులర్గా కన్వెన్షనల్ కాయిలింగ్ అంటాము. సో ఆ కాయిలింగ్ చేస్తే ఈయనకి సరిపోదని అర్థమయ్యి దానికి మనం ఒక కొత్త పరికరం వాడాము. సో దాన్ని నెక్ స్టెంట్ అంటాము. సో ఆ నెక్ స్టెంట్ అనేది మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి వాడటం అండ్ దేశంలో కూడా చాలా తక్కువ కేసుల్లో వాడాము. సో ఈ అత్యాధునిక స్టెంట్ వాడి ఆయనకి మనం కాయిలింగ్ అనేది సేఫ్గా చేయగలిగాము. సో ఆయన కంప్లీట్ రికవరీ సాధించి ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నారు. సో మన న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఎనస్థీషియాలజీ టీంతో అండ్ మన మేనేజ్మెంట్ సహాయంతో మనం ఇంత క్లిష్టమైన ఒక డిసీజ్ని మనం ట్రీట్ చేయగలిగాము అండ్ పేషెంట్ని సేఫ్గా డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. అందరికి నమస్కారం అండి. నా పేరు అజయ్ కుమార్. మా ఫాదర్ కొంచెం హెడ్ఏక్గా ఉండేసరికి కొంచెం అనీజీగా ఉండి ఇంకా అర్థం కాక ఇంకా కిమ్స్ శిఖర హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఫస్ట్ నార్మల్గా ఆల్రెడీ హార్ట్ స్టంట్ 2 times అలా పడింది. సో హార్ట్ డిసీజ్ అనుకొని వచ్చాం. బట్ అది కొంచెం బ్రెయిన్ అనేసరికి కొంచెం వెంటనే ఇక్కడ డాక్టర్స్ అందరూ టెస్ట్ చేసి వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే స్టంట్ వేసి మా ఫాదర్కి సర్జరీ చేసి కంప్లీట్ చేశారు. ఇప్పుడు అంతా బాగానే ఉంది అండ్ థ్యాంక్స్ టు కిమ్స్ శిఖర హాస్పిటల్ అండ్ డాక్టర్స్.